హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజుల భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. దోస్తులు మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు. ఎందుకంటే మార్నింగ్ పెట్టిన వీడియో కానీ ఈవినింగ్ పెట్టే వీడియో కానీ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటాక కొత్త సిరీస్ వద్దు అని అంటున్నారు. ఎందుకు దోస్తులు? ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మరి కొత్త సిరీస్ కన్నా కనెక్ట్ అవుతారేమో, వ్యూస్ ఇంకా పెరుగుతాయేమో అని మేము ఆశిస్తుంటే మీరైతే ఆ పాత సిరీస్ కంటిన్యూ చేయండి. కొత్త కొత్త సబ్స్క్రైబర్లు కూడా దానికి అలవాటు పడతారు. మీరు కొత్తవి ట్రై చేయకండి అని అంటారు. దోస్తులు మా బాధను అర్థం చేసుకోరులా. అసలు వ్యూస్ అనేవి చాలా వరకు ఉంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకా కొత్త కంటెంట్కి ఇంకెక్కువ వస్తారేమో, మన ఛానల్ ఇంకా ముందుకు పోతాయేమో మా బాధ మా తప్పన మాకే ఉంది దోస్తులు. సరే సరే, మీరు అనుకున్న విధంగానే మొగుడు వద్దు పీడముడు అనే సిరీస్ ని కంటిన్యూ చేసుకుంటా వేరే డిఫరెంట్ సిరీస్ ఏదైతే అందరూ కనెక్ట్ అయ్యి ఉంటుందో అది మేము బాగా ఆలోచించి తీసుకుందాం అనుకుంటాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్త ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేస్తే ఇంకో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. సరే సరే, ఇవాళ వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడ ముద్దు పార్ట్ 67 అన్నమాట. సరే సరే, లేట్ చేసిన వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఇంకేం కూర చేయడమే, మటను కొంచెమే ఉన్నది, చికెను ఇక ఎవరు తినరో అర్థమైతలేదు. ఇక కూరలు సరిపోనట్టున్నాయి అమ్మా. ఇంత పప్పు చారు పచ్చుకూర్చో వేస్తావే అంచుకు. ఎందుకు బిడ్డ, గవన్నీ ఉన్నాక మస్తు మస్తు అయితే ఊకో. ఎవరమ్మా తినేది? ఇంకా కొత్తలు ఎవరన్నా ఉన్నారా? మీ ఆడవిళ్ళు మనము గంతే కదా, వాళ్ళకు మనకైనా సరిపోవాలి కదనే. ఏమోనే వదినే, పోదాం పోదాం అని అన్నింట కలుగుతున్నట్టుంది. నాకు గలను చూస్తుంటే గల మాట తీరు చూస్తుంటే గతిని అనిపిస్తుంది. మరి ఉంటారా పోతారా అనే. ఏమో బిడ్డ, పోతే పోని తీయరాదు, పెద్ద శని పోతుంది. అవ్వ నువ్వు అంటే అంటే జో తిరుగుతాను పోతున్నాయి అవి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి. ఎందుకమ్మా ఉండేం చేస్తున్నాయి? ఇంత పని చేస్తలేవు, ఏం ముడతలేవు పోని. ఏం అట్లా అంటున్నావేందే? బుక్కడి తినన్న పోతారు. ఇక మా ఆడవిల్ల పండుగ పిలిచింది, ఇంత బువ్వనన్న పెట్టలేదు, ఉండడానికి అంటలేదు, పోతాను మేమంటే అని ఇంకా అట్లా ఫీల్ అవుతారమ్మా. మళ్ళీ మన ఇంటికి పోయినాక ఇక అందరికి 10 మందికి చెప్పుకుంటే ఎట్లా గలీజ్ ఉంటుందమ్మా. ఇక నా ఇజ్జత్ పోతుంది. ఎందుకు వచ్చిన బాధ? ఈ ఒక్క మాపు వండుకొని పొద్దుగానే లేచిపోదురు అని చెప్తానే. ఇంకా అట్లనన్నా జరపానం నిమ్మలం అవుతుందో ఏమో. ఇక నువ్వు తిట్టినవు, అన్న తిట్టిండు, ఇక నేను ఒక మాట అంటే ఇక మన ముగ్గురు అన్న మాటలకు మస్తు ఫీల్ అయినట్టుంది వదినే. ఏందమ్మా ఫీలు, బంకల ఫీలు? మరి దానికి ఇద్దరన్నా ఉండాలి కదా బిడ్డ. ఏమైనా చిన్న పొలనా? నిన్న మన పెళ్ళైన కొత్త పెళ్లి పిల్లనా చెప్పు. ఇన్నేళ్ళ సంది చూస్తుంది సంసారం ఏంది ఏం లెక్క? ఆ పిల్లవరు మొగడవరు అని వాళ్ళ మీద తింటారన్న పిక్కర్ ఉండదా? అవ్వ బాగా బిడ్డ. ఇక అన్న ఇట్లా ఒకటే మాట అన్నాడు. ఓయమ్మక ఆ మాటకి నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు మంచం అయితే మీ వాళ్ళు గట్ల ఎందుకంటారు అని ఎన్ని మాటలు నువ్వు పోసిందో. నీ అవ్వ దాని మాటలకు దండం పెట్టాలి బిడ్డ. అందుకే దాని జోలి పోబుద్ది అయితలేదు నాకు. పోనీ ఊకో, ఉండేం చేస్తుందమ్మ బంకమ్మ, ఇయ్యరమైన పని చేస్తాది. నానమ్మ సంధ్యక్క, మా ఇంటికి పోతున్నాం. మా మమ్మీ మా డాడీ మా పిన్ని అందరం కలిసి పోతున్నాం. నానమ్మ తాత ఈడనే ఉంటారంట కదా, మరి నేను మా మమ్మీ వాళ్ళ ఎమ్మటి పోవాలా? ఏడి స్వీట్ అమ్మ పోయేది? ఏ వద్దు స్వీటీ, నానమ్మ తాత ఉంటారు కదా, నానమ్మ వెంబటి పోతులే. నాన్న మీ డాడీ మీ మమ్మీ పోనీలే, వాళ్ళకి మస్తు పనులు ఉంటాయి. నువ్వు నానమ్మ వెంట 2 రోజులైనాక పోతూ తీయమ్మ, ఈడనే ఉండరాదు. మా మమ్మీ తీసుకుపోతా అంటుంది సంధ్యక్క. మా మమ్మీ వెంటనే పోతా. మా మమ్మీ ఉంటే ఉంటా, మా మమ్మీ పోతే నేను పోతా. మమ్మీ పోతే నేను ఒక్కదాని ఎట్లా ఉండాలి? అమ్మో పొల్లకు పేగు బాగా ముదిరిందే. అబ్బా మన ఇంటికాడ రోజు మీ అమ్మనే చూసుకుంటా, మీ అమ్మనే తానం చేపించి తినిపిస్తట్టు మీ అమ్మ మీద గావరం మొలక పోస్తున్నావేందమ్మా? నిన్న సంది చూస్తున్నా. మీ అమ్మ తిన్నవా పన్నవని నిన్ను అస్సలు పట్టించుకోదు. అయినా ఇప్పుడు నేను లేకుంటే నిన్ను అస్సలు చూసుకోదే. నువ్వు నా దగ్గరనే ఉండు, ఏమొద్దు, ఏం అవసరం లేదు. మీ అమ్మ ఏం పెడుతుందమ్మా నమ్మి నవ్వి నీకు? ఊకోవే అమ్మ, ఎందుకు అట్లా అంటున్నావే? ఇక ఎవరికైనా తల్లి చేసి ఉంటుందైనా గుడ్డిదైనా కుంటిదైనా ఎంత కోపిష్టిరాలైనా తల్లి ప్రేమ అలాగుంటదమ్మా. ఎందుకు ఇక పొలకు గసంటి అని నేర్పుతున్నావు? నీకు తెలియదు బిడ్డ దాని గురించి. తల్లి అబ్బో, అది తల్లి కాదు తల్లి. స్వీటీ వస్తున్నావానే? ఎక్కడ వెలగబడ్డావు? ఎక్కడ పోతే అక్కడనే పోతావు. పిలుస్తున్నా శివన పడతలేదా? నేను అడుగు తప్పున పోదాము. సరే నానమ్మ, మా మమ్మీ పిలుస్తుంది పోతున్నా. నువ్వు తాత రేపు రాత్రి సరేనా? చూసినవా నేను తల్లికి ఎంత కోపం వస్తుందో. నువ్వు టైంకి పిలిచినప్పుడు రాకుంటే ఎటు పోయినా వేయని ఆశి తోసి అని కొడుతుంది. అదే పిల్లనిసి పెట్టి జ్యోతిరుడు తిరిగింది. ఇలాగా ముచ్చటెరకలేనట్టుంది. గంతదానికి మొగన్ మీద పిల్లల మీద సీరియస్ అయితేందుకు ముందుగా ఉంటది మీ అమ్మ. సరే సరే నడు తల్లి. ఇప్పుడు నేను ఉంచుకున్నా నన్నే బదలాన్ని చేస్తుంది. అగో పొల్లని కావాల్సుకొని ఉంచుకున్నది తిండి తినిపేది ఏంటి అనిపించదని బదలాన్ని చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ తల్లి? పో సీటమ్మ, నేను 2 రోజులు అయినాక వస్తుందని పొర్రి. నేను ఈడ అక్క దగ్గర ఉంటా 2 రోజులు నిమ్మలంగా ఉండుకోరి. నువ్వు
మీ నాయన మీ చిన్నమ్మ. స్వీటమ్మ ఈడున్నవా? ఓ అమ్మో, మీ అమ్మ కష్ట పిష్ట ముత్తుకుంటుంది తల్లి, చాలా కోపం మీద ఉంది. నడు నడు స్వీటీ. ఎందుకురా నీ పిల్లలకి ఏం రోగం పుట్టింది? పిల్ల మీద కయ్య కయ్య కుక్క లెక్క మొత్తుకుంటుంది. ఆ కాదురా, పిల్లగానే రావాలా పిల్ల? అలా మేనత్తకు చెప్పుదామని వచ్చింది పోతున్నా అని గట్ల గిట్ల చెప్పొద్దారా? అబ్బో నీ పిల్లం అన్ని టైంకే చేస్తుంది, కరెక్ట్ చేసినట్టే మాట్లాడుతున్నా కదా. పిల్ల మీద భలే సీరియస్ అవుతుంది. ఇంటికి పోయినాక కొట్టిపాటు చేయగల పిల్లను నేను లేంది చూసి. సరే జాగ్రత్త చూసుకో. ఏం కొట్టదమ్మా, ఎందుకు కొడుతుంది? సరే సరే పోతున్నాం. సంధ్య పోతున్నాం రా. ఎందుకన్నా ఇంత డబ్బున పోతురు? జాతర ఇంకా 2 దినాలు ఉన్నది. ఇంకా 2 దినాలు జాతర కాడిపోయి ఆఖరినాడు గాజులు పెట్టించుకొని అప్పుడు ఇంటికి పంపిస్తా వదిలేను అమ్మను మా ఆడపిల్లలని ఇట్లా నేను అనుకుంటే. ఎందుకన్నా అప్పుడే వెళ్ళేం పోతుర్రు? ఏమైంది? ఉండబుద్ధి అయితలేదా? మేము మర్యాదలు చక్కగా చేస్తలేమా ఏంది మా ఇంటికాడ? లేదు లేదురా, ఇక మీ వదిన గురించి తెలిసిందే కదా, ఇక ఆమెకు తలబంగానే మొలవాలి. ఇక పోదాం అనుకున్నదంటే ఏదేమైనా సరే, ఇక వాన పడ్డా సరే ముసురు పడ్డా సరే, ఇక పోయేది పోయేది ఖాయమేరా. ఇక లేకుంటే దాని పానం ఒప్పది, ఇక లొల్లి పంచాలు పెట్టుకుంటుంది. ఇక అందుకే అది అడగంగానే సరే పోదామని చెప్పిన. మరి పోయి వస్తాను రా, ఏమనుకోకు. మళ్ళీ ఎప్పుడైనా వీలైనప్పుడు వస్తలే నేను సీటమ్మని తీసుకొని. అమ్మో ఇంకెందుకయ్యా, వచ్చిందే సాలు సాలు అయింది, మస్తు మస్తు అయింది. ఇక నీ పెళ్ళం చేసి శాతలకు ఇంకా మళ్ళీ రమ్మంట చెల్లె. సరే బొర్రి, ఎట్లొచ్చినా అట్లా బొర్రి. పోతాం తీయమ్మా, చెల్లెకి లేని బాధ నీకే అవుతున్నది కదా. నీ అవ్వ, నీ వల్లనే సగం పంచాలు స్టార్ట్ అయింది. ఏ మనకి తల్లి దాని జోలికి పోకు. ఆ దాని మాన అది ఉంటుందేమో, దాని ఒక్క మాటకి ఇట్లా అనకు. ఊ అంటే అలుగుతుంది, ఆ అంటే అలుగుతుంది అని నేను ముందే చెప్పిన. నువ్వు ఊకుంటావా? నీ అవ్వ ప్రతి దానికి గిలికించుకుంటావు, ప్రతి దానికి దాన్ని తీరుతూనే ఉంటావు. అందుకే దాని కోపం వచ్చినట్టుంది. సరే సరే తీ. ఇక నిన్నేమని లేకుంటుంది, ఆమెను ఏమని లేకుంటుంది, ఇద్దరిద్దరే ఉన్నారు పావే. ఏమంటావురా? నన్నేమిటికంటావు? ఏం అక్కరకంటావు? నీ పెళ్ళానికి భయం పెట్టిరా మొదలు. నీ భయం గింత లేదు నీ పెళ్ళానికి. అయ్యో నా మొగడు వస్తుండు, నా మొగడు ఏమనుకుంటుండో, కొడతాడో తిడుతాడో అని ఎన్నడన్నా భయపడతాదరా నీ ముఖానికి? అవ్వ సూరత్ దప్పిన ముఖాన్ని చెప్పు. ఏమైనా పెళ్ళం చెప్పిన మాట వింటావు, పెళ్ళానికి గదే జొంకుకుంటూ ఉంటావు. ఇక ఇప్పుడు నన్ను అంటున్నావురా నువ్వు? నా వల్లనే వచ్చింది పంచాలి, నీ వల్లనే గిట్ల అయింది అమ్మ గింత కాడికి అని నా ఉసురు పోసుకుంటున్నావేంద్రా? అమ్మ ఊకోవే, అన్నతో నువ్వెందుకు పంచాలు పెట్టుకుంటున్నావు? పోనీ ఊకో. సరే సరే చెల్లి, ఇక అమ్మతో ఎప్పుడు గిదే లొల్లి ఉంటుంది. నా పానానికి అస్సలు నిమ్మలం ఉంటలేదురా. ఎన్ని రోజులు సంది నా మనసు అంతా ఎంత బాధగా ఉంటుందో, నేను ఒక్కని కూర్చొని ఎంత బాధపడుతున్నానో నా బాధ నాకు ఇరుక. ఎవరు ఎప్పుడు నా తీర్చేటట్టు లేరు. కానీ సరే సరే చెల్లి, పోయి వస్తాము. సరే సరే అన్న పోయిరాది. సీతమ్మ పోయిరా నాన్న, మళ్ళీ వద్దు డాడీ అంటే ఎప్పుడన్నా. సరే సరే బాయ్ అక్క. చూసినావు కదా బిడ్డ, ఉండి ఉండి ఎంత మాట అన్నాడు. వాడు ఎప్పుడు నన్నే అంటాడ్రా, నా వల్లనే లొల్లిళ్ళు, నా వల్లనే పంచాయతీ వస్తున్నట్టు. ఎందుకో తీసి తీసి పడేస్తాడు. అని పెళ్ళం చక్కగా లేక అని పెళ్ళానికి చెడు బుద్ధులు వచ్చి ఏమైనా నన్ను తిట్టి పాటి చేస్తాడురా. నాకు అస్సలు అర్థమైతలేదు. పెళ్ళాన్ని చక్కగా పెట్టుకుంటే ఆ నిమ్మలంగా ఉంటాడు. పొద్దుగల లేచి డ్యూటీకి పోతాడంటే చీకట్లకు వస్తాడు. మరి పెళ్ళము మొగంతో చక్కగా ఉంటే మొగనికి ఎందుకు బాధలు ఉంటాయి, ఎందుకు ఆలోచనలు వస్తాయి చెప్పురా? మంచిగా నిమ్మలంగా మొగడు రాగానే పక్కన కూర్చొని నవ్వుకుంటా మూసుకుంటా మాట్లాడి ఇంత తిండి పెట్టి పక్క పక్కకు వండుకుంటే ఎంత నిమ్మలంగా ఉంటది పానము. గట్ల ఏ పెళ్ళం గుట్ల చేయనట్టు బద్మాషి గట్ల చేస్తే దూరం దూరం ఉంటది. అందుకే ఆయనకి మొత్తం పీకరు, ఇక బాధలు గట్లుండి ఇక నన్ను తిరుగుతుంది. చూసినవారా ఏమనంటినా నేను? పోనీ పోనీ తీయే, పెళ్ళాన్ని ఏమనలేకుంటేనే తల్లి మీద చూపిస్తుండు. పోనీ తీయరాదమ్మా, ఎన్నటికైనా నీ మంచితనము తెలిసి వస్తుంది తీయే అన్నకు. ఇక పెళ్ళమంటే ఇంకా తెలుస్తలేదు. ఇక తెలిసేలోపు మారితేనేమో మంచిది, ఇక మారకుంటే దాని రాత అది రాసుకున్నట్టేనే. ఇక పోనీ దాని బతికి ఆగమవుతుంది. ఎవడెక్కడ పోతే మనకెందుకు చెప్పే? పోనీ ఊకో, బాధపడకమ్మా నువ్వు. అరే ఇది చిన్నన్నుల్లా పెద్దమ్మోళ్ళే కదా జాతరకు గీలి గిట్ట వచ్చుంటారు. మొన్న అన్నలెక్కనే కనిపించిండు. మరి ఉన్నరా లేకుంటే ఇంటికి మా పోయిర్రా? జరుండు గిడ ఎవరు నిలబడ్డట్టు చిన్నన్నని విలువమంటే పిలుస్తట్టుర్రు. అదేంది ఈ దయ్యం ముఖంది ఎవరు? అవ్వ గింత కర్రే ఉన్నది, చెప్పిరెంటికలు పెట్టుకొని. ఓయ్ ఓ పిల్ల. ఎవరు పిల్ల అని అంటున్నావు? నీవెవరే? మిడిగిట్ల కూడా ఎట్లా పాడుపడ్డావు చూడు. అవ్వ బక్క మొక్కనే చెప్పు. పిల్ల అంటే వేంద్రా? ఎవనువో నువ్వు ముక్కు ముఖం తెలివనుంది? అమ్మో చూస్తాందుకు జానడంతా ఇట్లా లేవు. మిడిగుట్ల పోడా బక్కోడా ఎట్లా పాడుపడ్డావని అంటున్నారు. ఓ చెప్పిరెంటికల్దానా, మీ ఇంట్లో మా చిన్న ఉంటాడు, జర తీసుకురా పోవే. మీ చిన్న ఎందుకైతే ఆయన మా చిన్నన్న, మా చిన్నమ్మల కొడుకు. అయినా నువ్వెవరు? నీకు మా చిన్నన్న సొంత చిన్నన్న అయినట్టే మాట్లాడుతున్నావు కదా. జరుండు మా అన్నని పిలుచుకొచ్చి నీ పని ఎట్లా చేపిస్తాను. సరే సరే గాని మోదాలైతే తీసుకురాపో. మీ అన్న ముందట నిన్నే ఇయ్యరమై రుచుకుతా. ఏమనుకుంటున్నావో పొల్లా? నేను తీసుకురాను. ఇప్పుడేందంట
ఏ నీ దమాగిట ఖరాబ్ అయిందా? చెప్పిన మాట వినకుంటే ఇక నాకు చిచ్చు రేగుతుంది. ఇక దామాకుంటే అయితే ఇక కథ వేరుంటది. పోయి పిలుచుకరా పోసింది అన్నను. జర చాలా పని ఉంది, మాట్లాడాలి అన్నతోని. అరే చింటూ, నువ్వేంద్రా ఈడ? అబ్బా, టైంకి వచ్చినవా? ఈ బక్కొని చాలా సేపు ఆట ఆడిద్దాం అనుకున్న చిన్నన్న. నువ్వు టైంకి ఎందుకు వచ్చినావు ఇంటికి? ఎందుకమ్మా, ఏమైంది చెల్లె? అరే చింటుగా, ఏమైందిరా? మా చెల్లెని ఏమన్నావు? నేనేమన్నా చిన్నన్నని తీసుకురాపో, చిన్నన్నల పెద్దమ్మోళ్ళ ఇల్లు గిరే కదా, జాతరకు వచ్చుంటారు, రమ్మని పో బుజ్జి. నేను మాట్లాడుతుంటే నేను విలువనంటుంది బక్కపోరు ఎట్లా పాడబడ్డా చూడన్న కర్ర ముఖం పెట్టుకొని. అన్న చింపిరి జుట్లు, చిప్పిరెంటికలు, దయ్యమోలుంది, దయ్యం ముఖం పెట్టుకొని ఇట నిలబడ్డదు, ఎవరిని అని ఎన్నెన్నో మాటలు అన్నాడన్న. అందుకే నేను మిడిగుడ్ల కూడా బక్కోడా అన్న. కాదానికి తప్ప అన్న. ఆయన ఈడొవడన్న ముక్కు ముఖం తెలియనోడు నన్ను ఓయ్ పుల్ల తీసుకురాపో, ఓయ్ ఎవరు ఓ పిల్ల అని అంటుండు. ఎట్లా కనిపిస్తుంది అన్న ఆయన కంటికి చెప్పు? పోనీ పోనీ చింటుగా, మా చెల్లెరా గట్లా నాకు ఫీల్ అవుతుంది. ఇక చూస్తాందుకు గట్టినే కనిపిస్తుంది కానీ గుణం చాలా మంచిదిరా. ఇక ఆమె జోలికి ఎవ్వరు వచ్చినా ఊకోదు, అందుకే సప్పుదక్క ఊకో. సరే సరే అమ్మ, నువ్వు లోపలికైతే వా, నేను వస్తున్నా కానీ. హ్మ్. ఏమైందిరా బక్కోడా? ఏం పని మీద వచ్చినావు? ఏదో హుషారు మీద ఉన్నట్టున్నావు, ఏమైందిరో? ఏ అవ్వ, మీ చుట్టాల ఇంటికి వచ్చినవేమో జోరు ఉన్నది, ఆగుతలేవు. అయినా ఎన్ని దినాలు ఉంటారు? బాగానే ఉంటారు. ఎప్పుడైనా మీ నాయనమ్మ ఒక్క రోజు 2 రోజులే ఉంటుంది కదా. ఈసారి బాగానే ఉన్నది ఇప్పటిదాకా. అయినా మీ అయ్యగాడు మీ అమ్మ బాగానే ఉంచిరేంద్రో నిన్ను ఒక్కడిని. ఆ ఉంచిరన్న. ఇక నీతోని పెద్ద విషయం మాట్లాడాలి, సీరియస్ మ్యాటరే. ఎప్పుడు చెప్పాలని చెప్పుదామని ఆతృతతో నొప్పొచ్చినాయి. ఇక నువ్వు లేక పరిశాన్ అయి నిద్ర సేపు జర ఇస్తుంటారా చెప్తాదని. సరే చెప్తా, చెప్పినవేమో కానీ గాల ముచ్చటైతే తీయకు. ఆమె గురించి అస్సలు మాట్లాడకరా. నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది, నేను మొత్తం మారిపోయినా. ఇక మళ్ళీ ఆమె గురించి తీసి మళ్ళీ గెలిపించినావనుకో, ఇక కథ వేరైతుంది. వద్దు వద్దురా, వేరే మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు, గా విషయం అయితే చెప్పకు. ఎందుకన్నా గంటగానము దూరం ఎందుకు అయ్యిర్రే? కొంపదీసి ఏమైనా తగాదలు ఎదురైనాయా? ఏమైనా లుల్లి పంచాలైనా అనే అంత పెద్దగా ఒకటే పరిగా అంత దూరమైనవేంటే? ఏం లేదురా, కొన్ని పరిస్థితులు గట్ల వస్తే ఇక ఏం చేస్తాము. ఇక ఎప్పుడు ఒకటే కొమ్మను పట్టుకొని ఊగితే ఎట్లుంటుందిరా? అది ఎన్నరికైనా ఇరిగిపోతుంది, తప్పదు కదా. ఇక అందుకే వేరే మంచి చెట్టుకు మంచి ఉయ్యాల కట్టుకొని ఊగాలి. ఇక గసొంటి రోజులు ముందటున్నాయి. ఇక తొందరలో పెళ్లి చేసుకుంటాం తమ్మి. ఇక మంగళ స్నానాలకి, పెళ్లికి, బరాతికి ఇక నీదే జోరు ఉంటుంది బా. అవునన్న, మరి నాదే ఉండాలి. మా అన్న పెళ్ళంటే జోరుదారుగా ఉంటది, నాదే ఎంజాయ్మెంట్ ఉంటది. కానీ అవ్వ ఏమన్నా నీ కొరకు మస్తు బాధపడుతుందంట, నీ కొరకు బాగా తిరుగుతుందంట. జాతరలో కనిపిస్తావేమో అని చూస్తానికి వచ్చిందే, నువ్వేమో చూసి ఇట మట్టు మాయమైపోయినావు. నాకు ఎరకనే నీ అంగి చూసి గుర్తుపట్టింది నేను. అవునరా, నేనే మా అల్లునికి బొమ్మలు ఇప్పిస్తానికి జాతరలకు గుంట పోయినా. ఈ అవ్వ కొంప తీసి దీని సప్పుడు వస్తుంది, అదేనా ఏంది అని చూసేసరికి అదే. ఈ అవ్వ దెబ్బ దెబ్బ మళ్ళీ పోదాం అనేసరికి నా ఇంకా మళ్ళీ వస్తూనే ఉంది కదరా నన్ను చూసి. ఇక అన్ని ఎరకాయ దబ్బున సాటంగా దాచుకున్నా, దానికి కనిపించకుండా జంప్ అయిందిరా. మరి దాంతో నోరు పెట్టుకుంటారా నాయన? అమ్మో, అది పెద్ద కిలాడ్రా నాయన. దాన్ని నమ్మొద్దు. దాన్ని నమ్మి ఇంత కాడికి అయిపోయింది నా బతుకంతా. ఊడ్చుకోపోయినా ఇస్తరాకు లెక్క అయిపోయింది. ఏం చేస్తాం రైగా. గంతేనా అన్న? నిజంగా అమ్మో, అక్క చెల్లెలకి చాలా తెలివి ఉందన్నో. మందిని ముంచి తెలివి. ఇక నేను గుట్లాలి చెల్లెని జర్ర వాడేద్దాము, జర నైన్లకు వస్తట్టే ఉంది, జర సోకులు బాగా పడతట్టుంది కదా, అసంటిదే ఉన్నట్టుందని జర్ర మలిపిన. అవ్వ దాని మాట తీరు, దాని సోకులు చూస్తుంటే అమ్మో మనకు సెట్ కాదు. దాని అక్క లెక్కనే ఉన్న పైసలన్నీ గుంజుకొని నన్ను మోసం చేసినానుకో మళ్ళీ ఆగమవుతుందని జర దూరం జరిగిన అన్న నిజంగా. మంచి పని చేసినవరా నాయన. గసొంటి తప్పు పనులు పోయి వాళ్ళ ఫ్యామిలీలోనే చేసినావు అనుకో, అబ్బో వద్దు వద్దు. ఆ దేవునికి మొక్కుకోవాలని నాయన. మంచి పని చేసినావు తప్పుకొని. అయ్యో దేవుడా, ఈడున్నాడా? ఇంటికి పోదాం రా నాయన, డబ్బున తయారై ఉండు. మీ డాడీ ఒకటే ఫోన్ చేస్తుందంటే మట్టు మాయమైపోయిండు. ఆగు, గీడ ఈ చిన్న దాంతో మాట్లాడుతుందా? అబ్బా ఏం చేయాలి ఈయనతోని? ఈడ మునుగుతుండు, ఆడ వెళ్తుండు. మీ నాయనమ్మ రానే వచ్చింది రో. ఏమైంది నాయనమ్మ? ఏమైంది? మళ్ళా కోపం మీద దబా దబా ఊరుకొస్తున్నావు? కోపం లేదు, కొల్లి లేదు. కాదురా, తయారు గారా, బాడుకో, బస్ స్టాండ్ అవుతుంది, బట్టలు గిట్ల అన్ని చదురుకో. ఇక మా పోదాం 4 గంటల బస్ స్టాండ్ అంటే తయారైతున్నా అని స్నానం చేసుకోలే, జపం చేసుకోలే, ఇంకా తయారే కాలే. ఇక ఉండు లండి, ఈయన ఉండు. నేను మీ తాత బస్ ఎక్కి మా పోతాము. ఇక మీ అయ్య మీ అమ్మ వచ్చి ఇయ్యరమై రుచి తీసుకొస్తారు. ఏమనుకుంటాము? ఇవ్వ చెప్తుంటే చేయం పడతలేదారా? మేము పోయామనుకో మళ్ళీ ఎట్లా వస్తావురా బాడుకో? చెప్పిన మాట మర్చిపోయినావు. చిన్న ఉండు కదనే, చిన్న ఏంటి వస్తుంది? మీరైతే వర్రి చిన్న కారు తెచ్చిందంట, కార్లు వస్తా పొర్రే రేపు. అమ్మో బలున్నవయ్యా, చిన్న మంచోడే, నువ్వు మంచోడే, ఇద్దరు మంచోళ్ళే గాని అమ్మో మీ అమ్మతో ఎవరు పెట్టుకుంటారు రాయన? పోతప్పుడు నా పిల్లగాన్ని తీసుకుపోయారు, వస్తప్పుడు ఏం రోగం పుట్టిందో నా పిల్లగా నాన్న ఇచ్చి పెట్టి వచ్చిర్రు, పెళ్ళ మొగడు ఇద్దరే వచ్చిర్రు.
అన్ని ఆగమాగం చేసినట్టు ఆడ ఇక పట్టించుకోలేనట్టుంది. అందుకే ఇది రాలేదు మా అత్తలేమట అని గట్లా ఉసురు పోసుకుంటది. ఎందుకు వచ్చిన బాధ నాయన, ఎట్లొచ్చినావో గట్టనే వద్దురా మా ఇంట. నేను తీసుకొస్తే పెంటావా? ఏమైతుంది? కార్లోనే కదా మా అమ్మ నాయన నేను ముగ్గురమే, ఇక కార్ అంతా ఖాళీగా ఉంటుంది. ఏమైతుంది? ఉండని తీయరాదు. ఇలా నైట్ జాతర కాడ జోరుగా ఉంటుంది, ఇంకా జాతరలో పోయి వస్తాము. వద్దు వద్దు నాయన, ఏ జాతరలకు వద్దు ఏమొద్దు. ఇడు ముందే కొంచెం పాసోడు. ఇక నీ సోపత పట్టిందనుకో, ఇక నీ లెక్క తయారైతే ఇక ఓయమ్మో మేమేడ పెట్టుకుందాం నాయనగా బాధ. వద్దు వద్దు. అరే నడువురా, నీ తాత తయారై బయట నిలబడ్డాడు. నువ్వు ఇటనే బట్టలు వేసుకొని బండి కూరా నడుపుకోదా. ఇగో ఎట్టుంది లాంటి మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి ఇక ఫన్నీ కోసం మీకోసం వీడియో తీసుకొచ్చినందుకు మీరు మా కోసం సపోర్ట్ చేయాలి. ఇంకా మార్నింగ్ వీడియో రానందుకు మేము ఈవినింగ్ వీడియో లాగా ఈ వీడియో తీసుకొచ్చాం దోస్తులు. ఇక వీడియో వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక వీడియో కొంచెం లెంత్ తక్కువైంది, ఎందుకంటే టైం లేదు దోస్తులు. ఈవినింగ్ వీడియో అన్నా లెంత్ తక్కువైనా ఒక వీడియో పోస్ట్ చేయాలనే తపనతోని ఈ వీడియోని తీసుకొచ్చాము. ప్లీజ్ దోస్తులు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం మరి. మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి యూట్యూబ్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.